హాయ్ ఫ్రెండ్స్, జూన్ 6th టీజీటీ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి 40th బిట్ నుంచి 90th వరకు ఉన్నటువంటి బిట్స్ ప్రీవియస్ వీడియోస్లో చూశారు. 91st బిట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/3 అని చెప్పి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ tan h ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా ఉందమ్మా. ఏంటంటే 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అనే ఫార్ములా ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/3 ఉంది. సో tan h inverse of 1/3 tan h inverse of 1/3 equal to 1/2 into log 1 plus 1/3 by 1 minus 1/3. So that equal to 1/2 into log LCM చేస్తే 3 plus 1/3 ఇక్కడ 3 minus 1/3 3 cancel అయిపోతాయి. సో హాఫ్ ఇంటూ log 4/2 2 1s 2 2s. సో టోటల్గా హాఫ్ ఇంటూ లాగ్ 2 బేస్ ఈ వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ 2 పవర్ 1/2 బేస్ ఈ. ఎందుకంటే m లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ m అవుతుంది కాబట్టి అలా రాసాం. సో లాగ్ 2 పవర్ 1/2 అంటే లాగ్ √2 బేస్ ఈ. సో లాగ్ √2 బేస్ ఈ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్ 50 balls నంబర్డ్ 1 to 50. ఒక బ్యాగ్లో 1 నుంచి 50 వరకు నంబర్స్ ఉన్నటువంటి బాల్స్ ఉన్నాయి. నౌ ద బాల్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12 ఆర్ రిమూవ్డ్. అయితే ఈ బ్యాగ్లో 12 మల్టిపుల్స్ నంబర్ ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేశారట. ద ప్రాబిలిటీ టు గెట్ ఏ బాల్ విచ్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఇక్కడ 12 ఫ్యాక్టర్ అవడానికి ప్రాబిలిటీ అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ మనం 12 మల్టిపుల్స్ 50 బిలో ఏమున్నాయి చూద్దాం. 12 1s 12 12 2s 24 12 3s 36 12 4 48 ఇవన్నీ కూడా రిమూవ్ చేశారు బ్యాగ్లో. ఓకేనా? 12 ఫ్యాక్టర్స్ అవడానికి ప్రాబిలిటీ అన్నారు. సో ఇవన్నీ రిమూవ్ చేస్తే మొత్తం 50లో 4 రిమూవ్ చేస్తే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 46 ఉంటాయి. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 12 ఫ్యాక్టర్స్ అనమాట. 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. కానీ ఇక్కడ ఈ 12 అనేది కూడా రిమూవ్ చేశారు కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఏమైంది? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఈ 5 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 46. సో 5/46. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ డ్రాన్ ఆన్ 2 parallel lines if 3x plus 7 and 2x plus 3 are the interior angles on the same side of transversal, then the value of x is అని చెప్పించాడు. ఓకేనా? ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అంట, సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉన్నాయట. అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఈజ్ 180 degree. సో ఇక్కడ 3x plus 7 అలాగే 2x plus 3 ఈ మొత్తం ఎంత అంటే 180 అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. 3x plus 2x 5x 7 plus 3 10. సో 5x equal to 180 minus 10. సో 5x equal to 170, x equal to 170 by 5. సో 34 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 is right answer. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవడానికి ఏవి సఫిషియంట్ అని అడిగాడు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ 30 అన్నాడు. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి, సమ్ ఆఫ్ 3 sides 30 అవ్వాలి. సో 5 12 13 తీసుకున్నాం అనుకోండి. వీటిని సమ్ చేస్తే ఏమొస్తుంది? 30 వస్తుంది. 5 12 13 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అలాగే ద రేషియో బిట్వీన్ ద బేస్ అండ్ ది హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ 5:12 కాబట్టి థర్డ్ సైడ్ ఏమైంది? 13 అయింది కాబట్టి ఇది కూడా పాసిబులే. సో ఇక ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 10 అని ఇచ్చాడు. ఇక్కడ లెంత్ 10 ఇచ్చారు, బ్రెత్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం బ్రెత్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఇవి ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు పాసిబుల్ కాబట్టి 1 and 2 ఓన్లీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సైడ్స్ ఆఫ్ ఏ triangular plot are in the ratio 3:5:7 and its perimeter is 300 meter. If the area of triangle is a√3 then the value of a అన్నాడు. చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి సైడ్స్ వచ్చేసి 3 5 7 అనే రేషియోలో ఉన్నాయి కాబట్టి 3x
ప్లస్ 5x ప్లస్ 7x. సమ్ ఆఫ్ ది సైడ్స్ వచ్చేసి 300 అని చెప్పి ఇచ్చారు కాబట్టి 300కి ఈక్వల్ చేస్తాం. వీటిని యాడ్ చేస్తే 15x అనే 300 అవుతుంది. x ఈక్వల్ టు 300/15. 300/15 అంటే 20 వస్తుంది. x 20 వస్తుందమ్మా. సో 3x కాబట్టి ఫస్ట్ సైడ్ a వచ్చేసి 320 60, b వచ్చేసి 5x కాబట్టి 520 100, c వచ్చేసి 7x కాబట్టి 720 140. కానీ ఇక్కడ ఏరియా వచ్చేసి a√3 అన్నాడు. సో ఇక్కడ పెరిమీటర్ 300 కాబట్టి ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో హాఫ్ అంటే 300/2 ఎంత వస్తుందమ్మా 150. ఏరియా ఎంత ఇచ్చారు? ఏరియా ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఈక్వల్ టు అది ఎంత ఇచ్చారమ్మా a√3 అని ఇచ్చారు. అయితే ఏ ఎంత అని అడిగారు. చూడమ్మా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ s అంటే 150, ఇక్కడ 150 మైనస్ a 150 మైనస్ 60 అంటే 90 అవుతుంది. 150 మైనస్ 100 అంటే 50 వస్తుంది. 150 మైనస్ 40 అంటే 10. ఇది s మైనస్ a, ఇది s మైనస్ b, ఇది వచ్చేసి s మైనస్ c. సో 150 ఇంటూ s మైనస్ a 90, అలాగే s మైనస్ b వచ్చేసి 50, s మైనస్ c 10 ఈక్వల్ టు a√3. ఇప్పుడు 150ని 50 ఇంటూ 3గా రాయండి. 90ని 3 ఇంటూ 3 ఇంటూ 10గా రాసుకోండి. అలాగే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో టోటల్గా చూడడం ఇక్కడ 2 50s ఉన్నాయి, ఒక 50 రాయండి. 2 3s ఉన్నాయి, ఒక 3 రాయండి. 2 10s ఉన్నాయి, ఒక 10 రాయండి. ఇక √3 మిగిలిపోతుంది ఈక్వల్ టు a√3. √3 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు 50 ఇంటూ 3 ఇంటూ 10 అంటే 1500 వస్తుంది. సో 1500 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ వాల్యూ 5 ప్లస్ √6/3/2 మైనస్ 2/3/2 అని ఇచ్చి ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అడిగారు. ఇక్కడ ఎక్స్ అనేది 5 ప్లస్ √6 ఇక్కడ 3/3/2 అంటే 3/3/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3³ అంటే 3√3గా రాయొచ్చు. మైనస్ దీన్ని వచ్చేసి 2/3/2 కాబట్టి దీన్ని వచ్చేసి 2√2గా రాయొచ్చు. దీన్ని రేషనలైజ్ చేసినట్లయితే 5 ప్లస్ √6 ఇంటూ 3 ప్లస్ √3 ప్లస్ 2√2 అవుతుంది. బై ఇదేమైంది 3√3 మైనస్ 2√2 ఇంటూ 3√3 ప్లస్ 2√2. సో 5తో మల్టిప్లై చేద్దాం. 5 3s వచ్చేసి 15. ఓకేనా, ఇది 3√3 కదమ్మా కాబట్టి 5 3s వచ్చేసి 15√3 చూడండి. ప్లస్ 5 ఇంటూ 2 10√2 ప్లస్ √6తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ √6 ఇంటూ 3√3 అంటే √3లోంచి √3 ఉంటుంది కాబట్టి √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 3s వచ్చేసి 9, ఇంకా √2 మిగిలిపోతుంది. ప్లస్ అలాగే √6 ఇంటూ 2√2 అంటే 2 ఇంటూ ఇక్కడ √2 ఉంది, ఇందులో √2 ఉంటుంది కాబట్టి 2 2s ఎంత 4 √3 ఉంటుంది. బై ఇవి a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి a² మైనస్ b² అవుతుంది. సో అప్పుడు ఏమైందో చూడమ్మా 15√3 4√3 19√3 10√2 ప్లస్ 9√2 19√2 బై 3√3 హోల్ స్క్వేర్ అంటే 3 3s 9 √3 హోల్ స్క్వేర్ 3 27 మైనస్ ఇది వచ్చేసి 8. సో టోటల్గా 19 కామన్ చేయండి. √3 ప్లస్ √2 బై 27 మైనస్ 8 అంటే 19. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ √3 ప్లస్ √2 వచ్చింది. అంటే 1/x ఏమైందంటే ఇందులో మైనస్ వస్తుంది అంతే. ఎక్స్ వాల్యూ ప్లస్ ఉంటే మిడిల్గా మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు x ప్లస్ 1/x అంటే ఏమైందమ్మా √3 ప్లస్ √2 ప్లస్ √3 మైనస్ √2 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2√3 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ కదా కాబట్టి హోల్ స్క్వేర్ చేద్దాం. 2√3 హోల్ స్క్వేర్ 2√3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 √3 స్క్వేర్ అంటే 3 4 3s ఎంత 12. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2/x ప్లస్ 3/y ఈక్వల్ టు 13 5/x మైనస్ 4/y ఈక్వల్ టు -2 దెన్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ 1/xని u అనుకోండి, 1/yని v అనుకోండి. అలా అనుకుంటే 2/x అంటే 2u ప్లస్ ఇది వచ్చేసి 3v ఈక్వల్ టు 13. ఇది వచ్చేసి ఏమైంది చూడండి 5u
మైనస్ 4v ఈక్వల్ టు మైనస్ 2. ఇక్కడ u కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ u కోఎఫిషియంట్ 5 ఉంది. కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 2s 10u, 5 3s 15v, ఓకేనా. 5 13s వచ్చే 65. దీన్ని ఏమో 2తో మల్టిప్లై చేయండి. 2 5s 10u, 2 4s 8v ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4, మైనస్ ప్లస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 15 ప్లస్ 8 23v ఈక్వల్ టు 69. దాని నుంచి v అంటే 69/23 3 వస్తుంది. ఈ v వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2u ప్లస్ 3 3s 9 ఈక్వల్ టు 13. 2u ఈక్వల్ టు 13 మైనస్ 9 4. u ఈక్వల్ టు 4/2 అంటే 2. సో ఇక్కడ u అనేది 2 కాబట్టి x వాల్యూ ఏమైంది 1/2. v అనేది 3 కాబట్టి y వాల్యూ ఏమైంది 1/3. ఓకేనా. సో ఇప్పుడు మనకి 2x ప్లస్ 3y అడిగారు. అంటే 2 ఇంటూ x అంటే 1/2 ప్లస్ 3y 3 ఇంటూ 1/3. ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2x ప్లస్ 3y 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ E అండ్ F ఆర్ పాయింట్స్ ఆన్ ది సైడ్స్ PQ అండ్ QR రెస్పెక్టివ్లీ ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఇలా ట్రయాంగిల్ ఉంది. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ EF ప్యారలల్ టు QR. ఇక్కడ ఇది P, ఇది Q, ఇది R అమ్మ. అయితే ఇక్కడ ఏముందంటే E ఉందంట PQ మీద, PR మీద వచ్చేసి F ఉందంట. ఓకేనా. త్రిభుజ మధ్య బిందు సిద్ధాంతం ఉందమ్మా మిడ్ పాయింట్ థియరీ ప్రకారం. ఓకే, ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేసే లైన్ అనేది థర్డ్ సైడ్కి ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. PE:EQ ఈక్వల్ టు PF:FR అయితే అప్పుడు EF ప్యారలల్ టు QR అవుతుంది. అంటే PE:EQ చేద్దాం. ఇక్కడ 3.9 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇది వచ్చేసి 1.3 వస్తుంది రేషియో. ఇక్కడ 1.3 వచ్చింది. ఇది చూస్తే 2.4 3.6 అంటే 12 3s 12 2s అంటే 3/20. ఇది 1.5 వచ్చింది. 1.3 1.5 నాట్ ఈక్వల్ కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా సేమ్ 1.3 వస్తుంది. ఇది వచ్చేసి 2.4 4.8 అంటే 2.4 2s కాబట్టి 2 వస్తుంది. ఇది కూడా నాట్ ఈక్వల్. సో ఈ రేషియో చూద్దాం. 4.5/3 అంటే 1.5. అలాగే 3.6/2.4 అన్నా కూడా 1.5. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. సో ఇంకో ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. 4.5/3 అంటే 1.5, 4.8/2.4 అంటే 2 కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే PE/EQ ఈక్వల్ టు PF/FR అవ్వాలి. PE/EQ ఈక్వల్ టు PF/FR అయితే EF ప్యారలల్ టు QR అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ద వెక్టార్స్ A 2i minus j plus k, B i plus 2j minus 3k అండ్ C ఈక్వల్ టు 3i plus pj plus 5k ఆర్ కోప్లానార్ దెన్ P అన్నాడు. కోప్లానార్ అంటే ఏరియా అనేది 0 అవుతుంది. చూడండి ఎలా రాస్తామంటే 2 -1 1 ఇక్కడ కోఎఫిషియంట్స్ రాస్తాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమవుతుంది చూడండి 1 2 -3. ఇక్కడ కోఎఫిషియంట్స్ 3 P 5. వీటి యొక్క ఏరియా ఎంత అవ్వాలి 0 అవ్వాలి. సో అప్పుడు ఏమైందో చూడండి. ఫస్ట్ ఏమైంది 2 ఇంటూ 2 5s ఎంత 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3p అవుతుంది. -1 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో -1 ఇంటూ ఏమైద్దామో 1 ఇంటూ 5 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. లాస్ట్ ప్లస్ 1 ఇంటూ p -6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 10s 20 ప్లస్ 2 3 6p ప్లస్ 5 ప్లస్ 9 14 14 1s ఎంత 14 ప్లస్ p -6 ఈక్వల్ టు 0. 6p ప్లస్ p 7p 20 ప్లస్ 14 34 34 -6 అంటే 34 -6 అంటే 28 ఈక్వల్ టు 0. 7p ఈక్వల్ టు -28, p ఈక్వల్ టు -28/7 అంటే -4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 omega omega square are the cube roots of unity, then 1 minus omega plus omega square whole power 6 plus 1 minus omega square plus omega whole power 6 అన్నాడు. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి అంటే 0 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అలా రాసేసుకుంటే 1 ప్లస్ ఇందులో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్గా రాసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఒమేగా ఉంది,
ఇప్పుడు ఒమేగా యాడ్ చేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఒమేగా యాడ్ చేస్తాం. సో హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా అలాగే రాద్దాం 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ ఉంది, ఒమేగా స్క్వేర్ యాడ్ చేసాం కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. సో ఇంతవరకు ఏమైంది 0, ఇంతవరకు ఏమైంది 0. ఇక్కడ ఏముంది మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 6 అమ్మ, ఇది 6. ఓకే, ప్లస్ ఇక్కడ వచ్చేసి మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. సో మైనస్ 2 హోల్ పవర్ 6 అంటే 64. మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్గా రాయండి. తర్వాత ఇక్కడ కూడా మైనస్ 2 హోల్ పవర్ 6 అంటే 64. ఇక్కడ వచ్చేసి ఒమేగా పవర్ 12 అవుతుంది. దీన్ని ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4గా రాసుకుందాం. ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 64 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 64 ఇంటూ 1 పవర్ 4. 64 ప్లస్ 64 మొత్తం ఎంత వస్తుందమ్మా 128 వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.